అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు యువనేత కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను ఆయన సందర్శించారు. కాలనీ వాసులతో కలిసి మొత్తం కలిగి తిరిగారు. అక్కడ పరిస్థితులు క్షుణ్ణంగా గమనించారు. గదుల్లోకి వెళ్లి నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. ఆయన ఎక్కడ చూసినా పగిలిపోయిన కిటికీలు, అద్దాలు, ఊడిపోయిన తలుపుల గొల్లాలు, చోరీకి గురైన విద్యుత్ సామాగ్రి, నాసిరకం నిర్మాణాలు కనిపించడంతో ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పేదలకు 4 ఏళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి నిర్మాణాలు చేపట్టి తమ జోబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆయన జోగు రామన్న బీఆర్ఎస్ తరిమి వేయాలి. సంఘ విద్వేష అసలు ఏం వాడినో తెలుస్తుంది. ఇగో నాశ రాలిపోతుంది. క్యూరింగ్ చేయాలి, వాటర్ క్యూరింగ్ చేయాలి. ఇగో చూడండి ఎంత నాశరకంగా చూసింది. ఇది ఇట్లా అయితే కూలిపోయేటట్టు ఒక చేత్తోనే కూడా కొట్టచ్చు. ఇవి అట్టున్నాయి. ఇలా ఉన్న వాళ్ళు బతుకుతారంట. అలా ప్రాణహాని ఉంటది కదా. ఇంత నాసిరకంగా కట్టిండ్రు. ఏం బాబు ఇది? పిల్లర్ బాబు, ఇది కూలిపోతుంది బాబు. ఇగో చూడు బాబు, ఇది పిల్లర్. ఇది ఇగో జస్ట్ వేలుతో తీస్తున్నాం బాబు. అరే ఇగో బాబు, జస్ట్ వేలుతోనే పడిపోతుంది బాబు. పిల్లర్ లోపల ఏం కట్టింది? ఆదిలాబాద్ ఎంతమంది గరీబోళ్ళు, నిరుపేదలు ఉన్నారో మీకు తెలుసు కదండి. వేలాది మందికి అవసరమైన చోట కట్టింది ఎంతమందికి? పిడికెడు మందికి. అవి కూడా పంచకుండా వీటి నాసి రకంతో కట్టిండ్రు. ఈ కట్టినటువంటి బడ్జెట్లలో కాంట్రాక్టర్లు డబ్బులు మింగేసిండ్రు. నాసి రకం అద్దాలు, గ్లాసులు చూసిండ్రు కదా. నాసి రకం విండోస్, నాసి రకం ఐరన్ వాడిండ్రు. నాసి రకం దీంట్లో ఇవి ఎంతకాలం ఉంటాయో కూడా తెలియదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సరిగ్గా ఎప్పుడు కూలిపోతాయో కూడా తెలియదు. ఇంకొకటి ఏంటంటే, ఈ డబుల్ బెడ్రూమ్ పేర్ల మీద అక్రమ వసూళ్ళు. అంటే ఇప్పుడు నీ నిరుపేదలు, ఈ పెద్దమ్మ ₹1 కూడా ఇచ్చుకోలేదు. ఆమె ₹1,00,000 లంచం ఇచ్చేది ఉంటే ఆమెకి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వెనకాల ఎందుకు పడుతుంది? ఆమె ఏదో ఒక గుడి చేసుకుంటుంది ₹1,00,000తోని. ఆమె లేకనే కదా. సో ఇట్లా నిరుపేదలు, గరీబోళ్లకు వీటిని తక్షణం పంచాలా. ఇంకొకటి, జోగు రామన్నకు భయంకరమైనటువంటి అవినీతి పరుడైనటువంటి ముద్ర ఉన్నది కాబట్టి దాన్ని తప్పించుకోకపోవడానికి ఎలక్షన్ల చివర్ల ఇవి 4 ఇండ్లు పంచి, మీకు జోగు రామన్న టెక్నిక్ తెలుసు కదా. ఏముంటుంది ఆయన ఏం చేస్తాడంటే, వేలాది మందికి అవసరమైతే 10ల సంఖ్యలో ఇచ్చేస్తాడు. మిగతా వచ్చే సంవత్సరం మీ అందరికి అత్తే అంటాడు. మళ్ళీ గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇంట్లో వండుకుంటాడు. ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రచారతం పట్టుకొని వచ్చి చేతులు ఊపుకుంటా ఇట్లాంటి ఇండ్లు మస్తు కడతామంటాడు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు మొద్దు నిద్రపోయి ఇప్పుడు సడన్గా మేల్కొని ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనుక